హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. ఇప్పుడు మీరు వినబోతున్న కథ రాజీ. మాకు కొన్ని కోరికలు ఉంటాయి కదా నాన్న. ఈ కథ ఈనాడు ఆదివారం మ్యాగజైన్లో సెప్టెంబర్ నెల 2024లో వచ్చింది. రచయిత్రి రోహిణి భైరవ జోషిల గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాము. ఆ రోజు ఆదివారం మధ్యాహ్నం భోజనాలు చేసి కాస్త కునుకు తీస్తున్నారు ప్రసాదరావు, సుమిత్రలు. డోర్ బెల్ మోగిన శబ్దానికి ఉలిక్కిపడి లేచారు ఇద్దరు. భుజంగరావు ఆయన శ్రీమతి సౌజన్య లోపలికొచ్చారు. మా అమ్మాయి పెళ్లి కుదిరింది. ఈ ఆదివారమే నిశ్చితార్థం. ఆ వచ్చే నెలలోనే పెళ్ళి, తప్పకుండా రావాలి పిలిచారు భుజంగరావు. భుజంగరావు ప్రసాదరావు డిగ్రీలో క్లాస్మేట్స్. ఇద్దరు ఉద్యోగాలు ఇదే ఊర్లో ఉండటంతో అప్పుడప్పుడు కలుసుకునేవాళ్ళు. భుజంగరావుకి ఒక్కడితే కుమార్తె, ఏదో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుందని చెప్పారు. ఇప్పుడు ఆ అమ్మాయిదే పెళ్ళి. పెళ్లి కొడుకు ఏం చేస్తుంటాడు, కట్నం ఎంత ఇస్తున్నారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు ప్రసాదరావు దంపతులు. అబ్బే, కట్నం వద్దన్నారు, పెళ్ళి మాత్రం గ్రాండ్గా చేయమన్నారు అంది సౌజన్య. అదృష్టవంతులు, మంచివాళ్ళు దొరికారు మెచ్చుకున్నాడు ప్రసాదరావు. చాలామందిని పిలవాలి, వెళ్ళొస్తాం అని హడావుడిగా వెళ్ళిపోయారు భుజంగరావు దంపతులు. ఎంగేజ్మెంట్ జరుగుతున్న హోటల్కు వెళ్లారు ప్రసాదరావు, సుమిత్ర, కూతురు శిరీషతో పాటు. అది ఒక స్టార్ హోటల్. ఆ హాల్ను సినిమా సెట్టింగ్ లాగా అలంకరించారు. ముగ్గురు కుర్చీలో కూర్చుని చుట్టూ పరిశీలిస్తున్నారు. ఇంతలో ప్రసాదరావు స్నేహితుడు మురళి కనిపించాడు అక్కడ. ఎంతకాలమైందిరా నేను చూసి అంటూ సంతోషంగా మాట్లాడాడు. మురళి భుజంగరావుకి బంధువు. పెళ్లి కూతురికి అతనికి మేనకోడలు వరుస అవుతుంది. అతనే పెళ్లి విశేషాలన్నీ చెప్పాడు. పెళ్లి కూతురు ధాత్రిది ప్రేమ వివాహం. అమ్మాయి కట్నం వద్దన్నాడట. అవును, భుజంగం చెప్పాడు. నిశ్చితార్థమే ఇంత ఘనంగా చేస్తున్నాడు, ఇక పెళ్ళి ఇంకెంత ఘనంగా చేస్తాడో కదా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు ప్రసాదరావు. ఇదంతా ధాత్రి కోరిక. తనే తండ్రితో చెప్పింది. ఎంగేజ్మెంట్ స్టార్ హోటల్లో చేయాలని. వచ్చే నెలలో పెళ్ళికొడుకు భారత్, ధాత్రి కలిసి ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం ఢిల్లీ, ఆగ్రా, జైపూర్ వెళ్తున్నారు తెలుసా అన్నాడు మురళి. ప్రీ వెడ్డింగ్ షూట్ అంటే అర్థం కాని వాడిలా అడిగాడు ప్రసాదరావు. అయ్యో నాన్న, ఇది కూడా తెలీదా నీకు అంది శిరీష. ఇప్పుడు వధూవధువులు ఇద్దరు పెళ్లికి ముందే తాజ్మహల్ దగ్గర ప్యాలెస్లకు ముందు రకరకాల దుస్తుల్లో పోజులతో ఫోటోలు, వీడియోలు తీసుకుంటారన్నమాట. సినిమా యాక్టర్లు, పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఇలాగే చేస్తున్నారు. దీన్నే ప్రీ వెడ్డింగ్ షూట్ అంటున్నారు. అమాయకంగా నోరు తెరుచుకొని చూస్తున్న ప్రసాదరావు దంపతులకు వివరించి చెప్పాడు మురళి. పెళ్ళికి ముందే వెళ్తారా? ఎవరైనా తోడెళ్తారా లేదా మామూలుగా పెళ్లి తర్వాత హనీమూన్కి వెళ్తారేమో కదా ఆశ్చర్యపడ్డాడు ప్రసాదరావు. పెళ్లి కూతురు వెంట వాళ్ళ పిన్ని వెళ్తుందిలే అన్నాడు మురళి నవ్వుతూ. పెళ్లి తర్వాత ఎటు ఏ సింగపూర్కో బాలికో వెళ్తారనుకో కొనసాగించాడు మురళి. ఏమోరా, మనం పాత తరం వాళ్ళం, ఇవన్నీ కొత్త. అప్పట్లో కొంతమంది కాశ్మీర్కో ఊటీకో హనీమూన్ పేరిట వెళ్తే వింతగా తెలిసి చెప్పుకునేవాళ్ళం. పెళ్ళి కూడా ఏ కళ్యాణ మండపంలోనూ చేసేవాళ్ళం. మన తల్లిదండ్రుల తరంలో అయితే ఇంటి ముందు పందిరి వేసి మరీ చేసేవారు. కాలం మారిపోయిందిరా నిట్టూర్చాడు ప్రసాదరావు. ఇప్పుడు కళ్యాణ మండపాలు కూడా పాతబడిపోయాయి అన్నాడు మురళి. ఏం చేస్తాం, ఇప్పుడంతా డెస్టినేషన్ వెడ్డింగ్ అంటూ ఊరవతల ఉన్న రిసార్ట్స్లో పెళ్లి చేస్తున్నారు. పెళ్లికి ముందు సంగీత్, మెహందీ ఫంక్షన్ లాంటి ఉత్తర భారతదేశ సాంప్రదాయాలు కూడా పాటిస్తున్నారు మురళి కొనసాగించాడు. అవును, ఇవన్నీ చేయాలని పెళ్ళికొడుకు వాళ్ళే అడిగారా ఆరా తీశాడు ప్రసాదరావు. వాళ్ళేం అడగలేదు, పెళ్ళిలాగే చేయాలని ధాత్రి కోరిందట మురళి అన్నాడు. మరి డబ్బు చాలానే అవుతుందిగా అడిగింది సుమిత్ర. అవును, ఆ అమ్మాయి పెళ్లి కోసం దాచుకున్న డబ్బుతో పాటు అప్పు కూడా చేస్తున్నాడు భుజంగం. ఏం చేస్తాం, ఒక్కగానొక్క కూతురాయే, కాదనలేక కూతురు మనసు నొప్పించలేక చేస్తున్నాడు. జీవితంలో ఒక్కసారి జరిగే వేడుక కదా అంటాడు భుజంగం. మురళి సమాధానం ఇచ్చాడు. అమ్మో, ఎంత ఖర్చు, మధ్యతరగతి వాళ్ళకి సాధ్యమేనా అనుకున్నాడు ప్రసాదరావు గుండెల మీద చెయ్యేసుకుని. తర్వాత నెలలో పెళ్లికి కూడా వెళ్ళి వచ్చారు ప్రసాదరావు దంపతులు. ఊరవతల ఉన్న రిసార్ట్స్లో పెళ్లి ఘనంగా చేశారు. ఉత్తర దక్షిణ భారత సాంప్రదాయాలు కలగలిపి చేసినట్లు ఉంది ఆ పెళ్లి. అమ్మాయి పెళ్ళయ్యాక భుజంగరావుకి వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయ్యిందని తెలిసింది. అతన్ని మళ్ళీ కలిసే అవకాశం రాలేదు ప్రసాదరావుకి. 1-2 సార్లు ఫోన్ చేసినా భుజంగరావు ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. శిరీష చదువు కూడా అయిపోయి తను ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో చేరింది. ఇక పెళ్లి సంబంధాలు చూడాలి అనుకున్నాడు ప్రసాదరావు. ఒకరోజు ప్రసాదరావు మార్కెట్కి వెళ్ళి వస్తుండగా దారిలో అనుకోకుండా మురళి కనబడ్డాడు. అబ్బా, చాలా రోజులు కనబడ్డావు, ఇన్ని రోజులు ఏమైపోయావు, రారా
ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం అని ఇంటికి ఆహ్వానించాడు ప్రసాదరావు. బాగున్నారా అంటూ ఇద్దరికీ కాఫీ ఇచ్చి అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంది సుమిత్ర. ఏంటి విశేషాలు అన్నట్టు మన భుజంగరావు ఎలా ఉన్నాడు? ఫోన్ చేస్తే కలవడమే లేదు, అసలు ఎక్కడున్నాడు అంటూ ప్రశ్నించాడు ప్రసాదరావు. అందుకు మురళి నిర్లిప్తంగా నవ్వి, అతను ఈ ఊరిలోనే ఊరికి దూరంగా ఉన్న ఒక కాలనీలో ఉంటున్నాడు, ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. ఈ ఊర్లోనే ఉన్నాడా? అందరితో స్నేహంగా ఉండేవాడు కదా, ఇంత హఠాత్తుగా అలా ఎందుకు మారిపోయాడు అన్నట్టు వాళ్ళ కూతురు ధాత్రి ఎలా ఉంది ఆశ్చర్యంగా అడిగాడు. ఆ కూతురు వల్లనే ఇలా తయారయ్యాడు అన్నాడు మురళి. ఏమైంది అసలు వివరంగా చెప్పు కుతూహలంగా అడిగాడు. ఏముంది, పెళ్ళయ్యాక కూతురు అల్లుడు కొన్ని రోజులు బాగానే ఉన్నారు. తర్వాత వారి మధ్య కీచులాటలు ప్రారంభమయ్యాయి. పెద్దవాళ్ళ జోక్యంతో ఆ చిన్న కీచులాటలు కాస్త పెద్ద గొడవలుగా మారి వీడిపోవడం వరకు వచ్చింది వ్యవహారం. మై గాడ్ అదిరిపడ్డాడు ప్రసాదరావు దంపతులు. జరిగిందేమిటంటే అంటూ చెప్పుకొచ్చాడు మురళి. భుజంగరావు సౌజన్యాలు ఒకసారి కూతురు కాపురం చూద్దామని వెళ్ళారు. కూతురు ఒకతే ఇంట్లో ఉండి పని చేసుకోవడం చూసి, నువ్వు ఒక్కదానివి ఎందుకు పని చేయాలి, నువ్వు అతనితో సమానంగా చదువుకొని ఉద్యోగం చేస్తున్నావు కదా అంటూ ఇంతెత్తన ఎగిరిపడిందంట సౌజన్య. అదేం లేదమ్మా, ఇద్దరిలో ఎవరు ఖాళీగా ఉంటే వాళ్ళు పని చేసుకుంటాం అని ధాత్రి సర్ది చెప్పబోయిందట. అయినా వినిపించుకోకుండా అల్లుడిని చడామడా కడిగి పారేసిందట. దాంతో అల్లుడికి కోపం వచ్చి, మీ అమ్మ వాళ్ళు ఇక్కడికి వస్తే సహించేది లేదు అని ధాత్రితో గట్టిగా చెప్పాడట. అక్కడికి భుజంగరావు అందరినీ శాంతపరిచి భార్య తరఫున అల్లుడికి క్షమాపణలు కూడా చెప్పాడట. ఇది ఇలా ఉండగా ఇంకొకసారి ధాత్రి అత్తమామలు వెళ్ళినప్పుడు కొడుకు వంట చేయటం చూసి, ఏంట్రా ఆడంగి వెధవలాగా ఈ పనులు నువ్వు చేస్తున్నావు, ఆ మహారాణి గారు ఏ పని చేయదా, ఆయన ఆడపిల్లను మరీ ఇంత గారభంగా పెంచితే సంసారం ఏం చేస్తుంది అంటూ కోడలిని వియ్యపురాల్ని నోటికొచ్చినట్టు అనేసిందట. ఆ అత్తగారు తన తల్లిని అంత మాట అనేసరికి, మీ అమ్మాయి ఇంట్లో ఉంటే నేను ఉండను అంటూ పంతం పట్టింది ధాత్రి. ఎలాగో తల్లిని భార్యను శాంతిపరిచాడట ఆ అబ్బాయి. ఆ తర్వాత వాళ్ళు కొడుకు ఇంట్లో అడుగు పెట్టలేదు. ఈ వ్యవహారాలతో ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలే. ధాత్రి తల్లికి రోజు ఫోన్ చేసి తమ మధ్య జరిగే గొడవలన్నీ ఏకరువు పెట్టేది. నువ్వు నీ జీతంలో ₹1 కూడా ఇవ్వకు, ఇంటి బాధ్యత అతందే కదా అంటూ ఎగదోసేదామె. మితిమీరిన గొడవలు జరిగినప్పుడు ఇక అతనితో పడలేను కానీ ఈ ఊరికి ట్రాన్స్ఫర్ చేయించుకో, విడాకులు ఇచ్చేస్తామని బెదిరించు, దెబ్బకు దిగివస్తాడు, అయినా నీకేం తక్కువ, ఇంకో పెళ్లి చేద్దాం అంటూ కూతుర్ని రెచ్చగొట్టేది. ఆ అమ్మాయి నిజంగానే విడాకులు ఇచ్చేస్తానని బెదిరించింది. ఆ అబ్బాయి తల్లి కూడా తక్కువేం కాదు, ఇచ్చేమను విడాకులు, మగపిల్లాడివి నీకేం తక్కువ, 6 నెలల్లో దీనికన్నా మంచి సంబంధం చూసి నీ పెళ్లి చేయకపోతే చూడు అంటూ ఛాలెంజ్ విసిరేసింది. ఇలా రోజు గొడవలతో విసిగిపోయి ఆ అబ్బాయి మందు తాగడం అలవాటు చేసుకున్నాడు. ఇక సహించలేక అమ్మాయి అమెరికాలో ఉద్యోగం వెతుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళ విడాకుల కేసు కోర్టులో ఉంది. అందుకే భుజంగరావు ఎవరితో మాట్లాడటానికి ఇష్టపడటం లేదు అంటూ జరిగిందంతా చెప్పాడు మురళి. నోటి మారట రానట్టు శిలా విగ్రహాల్లా ఉండిపోయారు ప్రసాదరావు సుమిత్రలు. అయ్యో, ఒక్కతే కూతురని ఎంత వైభవంగా పెళ్లి చేశాడు అన్నాడు ప్రసాదరావు. అవునరా, పెళ్లి పెటాకులైంది, అప్పు మాత్రం మిగిలింది వాపోయాడు మురళి. ఎంత మంచివాళ్ళు ఇలా మారిపోయారు ఎందుకు ఆశ్చర్యపోతూ అడిగాడు ప్రసాదరావు. అదే కదా విడ్డూరం, కన్నబిడ్డల మీద విపరీతమైన మమకారం వాళ్ళ జీవితాన్ని నాశనం చేశారు ఆ తల్లులు అన్నాడు మురళి. అక్కడ చాలాసేపు నిశ్శబ్దం తాండవం చేసింది. చివరికి ఎలాగో గెంతు పెగిల్చుకుని, ఇక నేను వెళ్తాన్రా అంటూ మురళి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ రోజంతా ఇద్దరికీ నిద్ర పట్టలేదు. ఇలాంటి కేసులు ఈ మధ్య చాలా వింటున్నాం, కానీ మన దగ్గర వాళ్ళ గురించి వినడం ఇప్పుడే అనుకున్నారు. ఒకరోజు శిరీష తండ్రి దగ్గరికి వచ్చి, నేను మా ఆఫీస్లో పనిచేస్తున్న అబ్బాయిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అంది. అనుకున్నంత అయింది అని మనసులోనే నిట్టూర్చాడు ప్రసాదరావు. ఎవరమ్మా అబ్బాయి, వాళ్ళ అమ్మా నాన్నలకు కూడా ఇష్టమేనా అడిగాడు. ఆ అబ్బాయి పేరు ప్రశాంత్, మనవాళ్లే. అతను వాళ్ళ తల్లిదండ్రులకు మా ప్రేమ విషయం చెప్పాడట, వాళ్ళు ఒప్పుకున్నట్టే ఉంది, మీరు ఒకసారి వెళ్ళి వాళ్ళని కలిసి మాట్లాడండి అంది శిరీష. ఓహో, సాంప్రదాయాలు తెలుసుకున్నావన్నమాట. ఆ అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులు ఇంటికి వెళ్ళి అడగాలని అన్నాడు. తల వంచుకుంది శిరీష. ఆ రోజే అబ్బాయి తండ్రితో మాట్లాడాడు ప్రసాదరావు. అనుకున్నట్టుగానే ఓ మంచి రోజు చూసి ప్రసాదరావు, సుమిత్ర, ప్రశాంత్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళు బాగానే మాట్లాడారు, కట్న కానుకలు వద్దన్నారు. ఆ అమ్మాయి అబ్బాయి బాగుంటే చాలు అన్నారు. ఆ మాటలకు చాలా సంతోషపడ్డారు ప్రసాదరావు, సుమిత్ర. వాళ్ళు పిల్లలతో కలిసి కొన్ని విషయాలు మాట్లాడాలనుకున్నారు. ఒక ఆదివారం ప్రశాంత్ని వాళ్ళ తల్లిదండ్రుల్ని తమ ఇంటికి ఆహ్వానించాడు ప్రసాదరావు దంపతులు.
కాఫీ టిఫిన్లు అయ్యాక ఇద్దరు హాల్లో సమావేశమయ్యారు. మాకు ఈ పెళ్ళి ఇష్టమే, కానీ మీ పెళ్ళి సింపుల్గా రిజిస్టర్ ఆఫీస్లో చేయాలని నిర్ణయించుకున్నాం అన్నాడు ప్రసాదరావు. అదిరిపడ్డారు శిరీష, ప్రశాంత్లు. అదేం నాన్న, నేను మీకు ఒక్కరితే కూతుని కదా, ఇలా సింపుల్గా చేస్తే ఎలా? మా ఫ్రెండ్స్ అందరి పెళ్ళిళ్ళు ఎంత గ్రాండ్గా చేశారో తెలుసా? అంతెందుకు, మన ధాత్రి పెళ్ళి ఎంత ఆర్భాటంగా చేశారని మీరే చెప్పుకున్నారు కదా. మరి మాకు కొన్ని కోరికలు ఉంటాయి కదా నాన్న. ఎంగేజ్మెంట్, ప్రీ వెడ్డింగ్ షూట్, డెస్టినేషన్ వెడ్డింగ్ ఇలా చేసుకోవాలని నేను ఎప్పుడో నిశ్చయించుకున్నాను. మీరేమో ఇలా అంటున్నారు. మనం మరీ అంత లేని వాళ్ళం కాదు కదా అంది ఆవేశంగా. ఈ మధ్యన చూసిన పెళ్ళిళ్ళు ఎలా విఫలమవుతున్నాయో చూస్తున్నాం. అందుకు ఉదాహరణ భుజంగరావు అంకుల్ కూతురు ధాత్రి పెళ్ళి. పాపం అతనికి పెళ్ళికైన అప్పు ఇంకా తీరనేలేదు. అప్పుడే కూతురు కాపురం కూలిపోయింది. అందుకే ఈ ముందు జాగ్రత్త. మీ పెళ్ళి కూడా అంత ఘనంగా చేయాలంటే మావి కొన్ని షరతులు ఉన్నాయి. అవన్నీ ఈ కాగితంలో టైప్ చేసున్నాయి చూడండి అంటూ అక్కడున్న అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క కాపీ ఇచ్చాడు ప్రసాదరావు. ఆ కాపీలో ఉన్న షరతులు అందరూ చదివారు. ఆ షరతుల ప్రకారం శిరీష, ప్రశాంతులు విడాకులు అన్నమాట వాళ్ళ జీవితంలో ఎత్తకూడదు. దంపతులు అన్నాక కీచులాటలు, దెబ్బలాటలు మామూలే. వాటిని వాళ్లే పరిష్కరించుకోవాలి. ఇటువైపు పెద్దలు కానీ అటువైపు పెద్దలు కానీ జోక్యం చేసుకోకూడదు. పాత తప్పులను పదే పదే గుర్తు చేస్తూ దెప్పి పడవకూడదు. ఇద్దరిలోనూ లోపాలు ఉంటాయి, కానీ ఒకరితో ఒకరు రాజీ పడుతూ బతకాలి. దీనికి కావాల్సింది అవతల మనిషి పైన ప్రేమ. ప్రేమ ఉంటే ఆ మనిషిని తప్పకుండా క్షమించేస్తారు. ఈ షరతులు ఒప్పుకున్న మీ ఇద్దరు ఈ కాగితం పైన సంతకం చేయాలి. అలా సంతకం చేశాక కూడా ఈ షరతులను ఉల్లంఘించే ప్రమాదమూ లేకపోలేదు. అందుకని మీ ఇద్దరు నా దగ్గర అప్పు తీసుకున్నట్లు ఈ పత్రం పైన సంతకం చేయాలి. నేను మీ పెళ్ళికి ఎంత ఖర్చు పెడతానో అంత డబ్బుకు అప్పు పత్రం అన్నమాట. మీరు కలిసినంతకాలం నాకు ఈ అప్పు తీర్చాల్సిన పని లేదు. మీరు ఎప్పుడైతే విడిపోతారో అప్పుడు నాకు ఈ డబ్బులు వడ్డీతో సహా కట్టాలన్నమాట. నేను ఒక్కదాన్ని కూతుర్ని కదా, ఈ డబ్బంతా నాదే అంటావేమో. అదేం వీల్లేదు. మీరు కలిసి ఉంటే ఈ డబ్బు మీది, లేని పక్షంలో అనాథ శరణాలయాలకి చెందుతుంది. ఇప్పుడు చెప్పిన విషయాలే ఈ కాగితంలో ఉన్నాయి. దీనికి ఒప్పుకుంటేనే మీ పెళ్ళి ఘనంగా చేస్తాను. ఏమంటారు? వివరంగా చెప్పి అడిగాడు ప్రసాదరావు. అది విని ఇంతెత్తున ఎగిరింది శిరీష. మేము అందరిలాగానే చేస్తామనుకుంటున్నావా? కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి ఆ అమ్మాయికి. లేదమ్మా, మీ మధ్య ఇప్పుడున్నంత ప్రేమ పెళ్ళాయాక ఉండకపోవచ్చు. అప్పట్లో మాకు ఇలాంటి షరతులు ఏమీ ఉండేవి కావు, కానీ అవి పెళ్లి మంత్రాలతో ఉండేవి. ఆ మంత్రాల అర్థం తెలియకపోయినా మేము కొన్ని కట్టుబాట్లకు లొంగి ఉండేవాళ్ళం. మాకు పెద్దలన్నా, బంధువులన్నా, సంఘం అన్నా కాస్త గౌరవం ఉండేది. వాటికి విలువనిచ్చేవాళ్ళం. ఇప్పుడు మీరందరూ ప్యాకేజీలు పేరిట లక్షల్లో సంపాదిస్తున్నారు. అది మీలో ఆత్మవిశ్వాసాన్ని నింపాలి, కానీ దురదృష్టం కొద్దీ అహంకారాన్ని నింపుతోంది. సర్దుబాటు అన్నదే ఉండటం లేదు. అందుకే 4 రోజులు కూడా కలిసి ఉండలేకపోతున్నారు. ఏమైనా ఈ నిర్ణయాన్ని ప్రశాంత్ తల్లిదండ్రులు మేము కలిసి తీసుకున్నాం అన్నాడు ప్రసాదరావు. నాన్న, మమ్మల్ని నమ్మండి. మీరు కావాలంటేనే సంతకం పెడతాం. మా పెళ్ళి మీరు ఇష్టంగా చేస్తేనే చేసుకుంటాం. మామూలు కన్యాల మండపంలో చేయండి చాలు. ఆ తర్వాత మీరే చూస్తారుగా మేము ఎలా కాపురం చేస్తాము అంది శిరీష ఆత్మవిశ్వాసంతో. అనుకున్నట్లుగానే వాళ్ళు పెళ్ళి ఒక కళ్యాణ మండపంలో చేశారు. తర్వాత వాళ్ళకి వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారు. పోనీ ఇది ఒకందుకు మంచిదేలే అనుకున్నారు అంతా. ప్రశాంత్ తండ్రికి ఒక అనుమానం వచ్చింది. వీళ్ళు అప్పు తీర్చాల్సి వస్తుందనే భయంతో రాజీ పడతారేమో అని. మొదట్లో భయంతో రాజీ పడతారు. కొన్ని సంవత్సరాల తర్వాత అది అలవాటుగా మారి వాళ్ళు నిజమైన ప్రేమలో చిన్న చిన్న పొరపాట్లు క్షమించుకుంటూ పరస్పరం ఇష్టపడుతూ బతుకుతారు. ఒకరి కోసం ఒకరు రాజీ పడ్డంలో ఉండే ఆనందాన్ని పొందుతారు. చూస్తూ ఉండండి అన్నాడు ప్రసాదరావు ధీమాగా. శిరీష, ప్రశాంత్ల పెళ్ళై 10 ఏళ్ళైంది. వాళ్ళ నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేవు. ఇప్పుడు వాళ్ళకి 2 పిల్లలు. దంపతులిద్దరూ ఎంతో ఆనందంగా ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా పాలు నీళ్ళలా కలిసిపోయి కాపురం చేస్తున్నారు. కథ సమాప్తం. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.